హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్. నేను జస్ట్ 10 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకునే లెమన్ పెప్పర్ రైస్ ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ముందుగా దీనికోసం ఒక కప్పు రైసు, హాఫ్ కప్పు కందిపప్పు లేదా పెసరపప్పు నీళ్లు పోసి బాగా కడగండి. 2-3 సార్లు కడిగిన తర్వాత నీళ్ళన్నీ తీసేసి ఫ్రెష్గా నీళ్లు పోసుకుని కనీసం 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు బాగా ఉడుకుతుంది, రైస్ కూడా సాఫ్ట్గా అవుతుంది. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నానబెట్టిన నీళ్లు మొత్తం తీసేసి ఈ రైసు కందిపప్పుని కుక్కర్లో వేసి 3½ కప్పు వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ రైస్ ప్లేస్లో మిల్లెట్స్ కూడా వాడుకోవచ్చు. మిల్లెట్స్ వాడే పని అయితే వాటిని 3 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం 4-5 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయించుకోవాలి. మిరియాలు అవైలబుల్గా లేకపోతే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. మీరు కారం తక్కువ తినే పని అయితే ఒక 2 ఎండుమిర్చి అయితే సరిపోతాయి. కారం చూసుకుని వేసుకోండి. కుక్కర్ ప్రెషర్ తగ్గిన తర్వాత ఒక 3 టమాటాలు సన్నగా తరిగి వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ వేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఏ కప్‌తో అయితే రైస్ తీసుకున్నారో అదే కప్పుతో 4 కప్పుల వాటర్ వేడి చేసుకొని ఇందులో కలుపుకోవాలి. బయట ఎండలు మండిపోతున్నాయి కాబట్టి ఎక్కువసేపు స్టవ్ దగ్గర ఉండి కూర వేరేగా, అన్నం వేరేగా వండాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఇలా డిఫరెంట్‌గా, టేస్టీగా అప్పుడప్పుడు ట్రై చేయండి. పిల్లలు ఇష్టంగా తింటారు. వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియెంట్స్ చల్లారిన తర్వాత మెత్తగా దంచుకోవాలి. మీకు రోలు అవైలబుల్‌గా లేకపోతే మిక్సీలో కొంచెం పలుకుగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు బటర్ కానీ, నెయ్యి కానీ వేసుకోండి. లేదంటే మీరు వంటకు వాడుకునే ఏ ఆయిల్ అయినా 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవి 2 చిటపటలాడిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న మసాలా వేసి 4-5 వెల్లుల్లి బాగా మెత్తగా దంచుకొని ఇందులో వేసుకోండి. ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఇంగువ వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు. ఇంగువ మాడిపోయి దాని ఫ్లేవర్ అంతా చేంజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ పోపుని మనం కలిపి పెట్టుకున్న పప్పులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఇలాంటి రెసిపీస్ రెగ్యులర్‌గా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇందులో టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ రసం పొడి, 2-3 రెబ్బల కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి. స్టార్టింగ్ 2 నిమిషాలు హై ఫ్లేమ్‌లో, తర్వాత 10-12 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ స్టేజ్‌లో సాల్ట్ సరిపోకపోతే చెక్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ నిమ్మకాయలని కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇంత వేడి మీద కాకుండా స్టవ్ నుంచి దించిన 5-10 మినిట్స్ తర్వాత లెమన్ జ్యూస్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే మనం సర్వ్ చేసేటప్పుడు కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ నుంచి దించేసుకొని మూత పెట్టి పక్కన వదిలేయండి. 10 మినిట్స్ అలా వదిలేసి తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. 10 మినిట్స్ తర్వాత సర్వింగ్ బౌల్‌లో వేసుకొని లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. లేదంటే సర్వింగ్ బౌల్‌లో వేయకముందే లెమన్ జ్యూస్ మొత్తం ఒకేసారి కలిపేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, జీడిపప్పులు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.